పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ భీమ్లా నాయక్ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ తర్వాత 3 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీని డైరెక్ట్ చేస్తుంది సుజీత్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, నేహా శెట్టి, శ్రియా రెడ్డి ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే నేహా శెట్టి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే నేహా శెట్టి గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రూల్స్ రంజన్. అయితే రూల్స్ రంజన్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే రూల్స్ రంజన్ మూవీతో నేహా శెట్టి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నేహా శెట్టి గారు రూల్స్ రంజన్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీలో నటిస్తున్నారు నేహా శెట్టి గారు. చూడాలి నేహా శెట్టి గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీలో శ్రియా రెడ్డి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే శ్రియా రెడ్డి గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సాలార్. అయితే సాలార్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే సాలార్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే సాలార్ మూవీతో శ్రియా రెడ్డి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే శ్రియా రెడ్డి గారు సాలార్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీలో నటిస్తున్నారు శ్రియా రెడ్డి గారు. చూడాలి శ్రియా రెడ్డి గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఓజీ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ ఓజీ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఓజీ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఓజీ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.